గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ శంకర్. ఈరోజు న్యూస్ వాచ్ కు స్వాగతం. ముందుగా సామాజిక తెలంగాణ పేపర్ చూద్దాం. దాంట్లో వచ్చిన ప్రధాన వార్తలపై డిస్కస్ చేద్దాం. సామాజిక తెలంగాణ దీంట్లో ఫస్ట్ పేజ్ లో చూసుకున్నట్టయితే నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని ప్రధాన వార్త ప్రచురించారు. ఇంకోటి అదేవిధంగా రైతులకు వేదన మిగిల్చిన తుఫాన్, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి, వివరాలు ఎప్పటికప్పుడు మంత్రులకు చేరవేయాలి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి. నేడు వరంగల్ హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఉంది. నష్టాలను అంచనా వేసి వివరాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ తుఫాను మెంతా తుఫాను ప్రభావం చాలా రెండు తెలుగు రాష్ట్రాల మీద బాగా పడ్డది. మనకంటే ఎక్కువ ఆంధ్రాలో ఇంకెక్కువ భారీ నష్టం వాటిల్లింది, రైతులకు పంట నష్టం వాటిల్లింది. అయితే వార్త చదువుదాం ఒకసారి. ఇది వరి కోతల కాలం కానీ అనుకోని ఉపద్రవం రైతులకు వేదన మిగులుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులు అందరూ సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మెంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సీఎం కు వివరించారు. మిగతా వార్త 2వ పేజీలో ఉంది. పంట నష్టం వివరాలను ఆయన దృష్టికి కలెక్టర్లు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరద సాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. శుక్రవారం వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. మెంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 16 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవెల్ కాట్వేజీల వద్ద వరద నీరు నిలిచినా, రోడ్డు దెబ్బతిన్నా ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపై రాకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇన్ఛార్జి మంత్రికి తెలపాలని పేర్కొన్నారు. కాలువలు, వాగులు పొంగి పొందుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ప్రాజెక్టులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వివరించారు. ప్రాణ నష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదని తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు తెలిపారు. ఇది ప్రధానంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన వార్త. ఎందుకంటే ఈ వరద నష్టం గురించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కలెక్టర్ తోటి. దాంట్లో ఈ విధంగా చెప్పారు. అయితే ఇంకో వార్త, అజారుద్దీన్ పై ఎందుకు అక్కసు, బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్. దేశానికి కీర్తి తెచ్చిన ఘనత అజారుద్దీన్ అన్న బట్టి, బీజేపీ విమర్శలను కొట్టి పారేసిన పిసిసి చీఫ్. నిజంగానే ఈ విషయం పైన మనం 1 నిమిషం మాట్లాడుకోవాలి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పి ప్రకటించారు. నిన్న టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. సరే, వాస్తవమే. ఆయన గతంలో జూబ్లీహిల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా సారథ్యం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయనకు, అజారుద్దీన్ కు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు? ఈ బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఎందుకు చేస్తారు? అయితే ఇలా ఒక విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏది కాకుండా కూడా మంత్రి పదవి ఎట్లా అనేది ఒక డౌట్ ఉంటుంది జనాలకు. ఏంటంటే ఏది కాకుండా కూడా, ఎమ్మెల్సీ కాకుండా, ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు.
విత్ ఇన్ 6 months లో ఏదో ఒక చట్టసభ నుంచి అతను గెలుపొంది ఉండాలి. ఎమ్మెల్సీ గారు అయి ఉండాలి, ఎమ్మెల్యే గారు అయి ఉండాలి. గతంలో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణా శాఖ మంత్రి ఇచ్చారు. అతను 6 months లో ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, రాజీనామా చేసిండు. సరే, ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం జయలలిత కానీ, మమతా బెనర్జీ కానీ, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ, వీళ్ళందరూ ఎంపీగా గెలవకుండా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యసభ ఇచ్చారు. చాలా మంది సీఎంలు, కొన్ని రాష్ట్రాల సీఎం, ప్రజెంట్ యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎం అయిన తర్వాతనే ఎమ్మెల్సీగా ఇదయ్యిండు. ఆయన ఎంపీ ఉండే ఇప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తర్వాత ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా తీసుకొని సీఎం అయ్యిండు. అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అజారుద్దీన్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేది ప్రధాన చర్చ నడుస్తుంది బయట. ఇది వార్త. మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ భాజపా అంటే బీజేపీ నేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఇఓను ఆశ్రయించడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఇందులో అజారుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. అజారుద్దీన్ హైదరాబాద్ బిడ్డ అని, మన కీర్తి పతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని పేర్కొన్నారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రీడాకారుడు అని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. ఆయన కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలి, కానీ మంత్రివర్గంలోకి తీసుకోవద్దని ఈ లేఖలు రాసుడు ఇవన్నీ చేయొద్దని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి గారు నిన్న చెప్పారు. అదొక వార్త. ఇంకోటి, తన రాజకీయ జీవితంపై బురదల్లే ప్రయత్నం అని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న పేపర్కు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చౌటుప్పల్ పరిశీలించి అయితే అక్కడ వరద పరిస్థితిని పరిశీలించే క్రమంలో మీడియాతో మాట్లాడిండు. తన రాజకీయ జీవితంపై బురద జల్లుద్దని ఒక కామెంట్ అయితే చేసిండు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం. ఈనాడు. ప్రధానంగా ఈనాడు చూసుకున్నట్టయితే అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లోకి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు ఛేదన. నాకౌట్లో కంగారులతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే జావగారిపోతాయి. ఆ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అందులోనూ ఈసారి గ్రూప్ దశలో ఓటమన్నదే లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థులు వాళ్లే అని తెలియగానే అందరిది ఒకటే మాట, అమ్మో ఆస్ట్రేలియానా అని. అంచనాలకు తగ్గట్లే ఆసీస్ అదరగొట్టింది. ఆ జట్టు 338 పరుగులు చేయడంతో భారత్కు కష్టమైన తీర్మానం చేశారంతా. కానీ హన్ప్రీత్ సింగ్ కౌర్ బృందం అసాధారణ పోరాట పటిమతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. జెమీమా రోడ్రింగ్స్ 127 నాట్అవుట్ చిరస్మరణీయం. శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని భారత్ ఛేదించేసింది. 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హన్ప్రీత్ సింగ్ 89, ఆమె కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలు ఇంకో బలమైన అడుగు వేస్తే దశాబ్దాల ప్రపంచ కప్ కళ తీరినట్లేనని అనుకుంటారు క్రీడాభిమానులంతా. అయితే ఇలా చూడొచ్చు, ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు 2 నగరాలను ముంచెత్తిన వరద. 24 గంటలు దాటినా నీళ్ళలోనే కాలనీలు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జలార్పణం. కొనుగోలు కేంద్రాలు ధాన్యం, రైతుల పరిస్థితి దయనీయం. ఇప్పుడు వరంగల్ ఘోరంగా ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్, సికింద్రాబాద్, జంటనగర్ ఎట్లా అనుకుంటాము, అక్కడ హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఇవి ట్రై సిటీ లాగా భావిస్తారు. కానీ అట్లాంటి ఓరుగల్లు మొత్తం 2 రోజుల నుంచి చూడండి చెర్లనే ఇల్లు కట్టినట్టు కనిపిస్తుంది. మొత్తం చాలా దారుణంగా ఉంది వరంగల్ పరిస్థితి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. భారసాన్ని గెలిపించాలనే కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి ఆరోపణలు. అజారుద్దీన్ ను మంత్రిని చేయవద్దని అడ్డుకుంటుందట. డిసెంబర్ తర్వాత మరో రెండు మంత్రి వ్యక్తులు భర్తీ చేస్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బతికుండగానే మార్చుడికి 15 గంటలు శవాగారంలో రోగి, ఆధార్ లేదని వైద్యం నిరాకరణ. మహబూబాద్ ఆసుపత్రిలో ఘటన.
చూడండి ఎంత ఘోరం ఇది. అతడికి ఏ ఆధారం లేదు, కాళ్ళు నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి, అనారోగ్యం, పైగా సరైన తిండి లేక నీరసించి దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చికైనా లేడు, మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ ఆవేదన భరిత పాటకు తార్కాణంగా నిలిచింది ఈ మహబాద్ ఘటన. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటనను చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవాగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అతని వద్ద ఆధార్ కార్డు లేదనే ఒక సాకుతోటి ఆసుపత్రిలో చేర్చుకోలేదట డాక్టర్లు. ఆవరణం క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నారు. అపరిశుభ్రంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దీంతో రాజు శవాగారం ముందే పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డు చూసి చనిపోయాడని భావించి మార్చరీకి వరండాలో ఉన్న స్ట్రెచర్ పై పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. గురువారం ఉదయం 8 గంటలకు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చరీలోకి వెళ్లారు. వరండాలో స్ట్రెచర్ పై కదులుతున్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో చేర్పించారు. బతుకున్న వ్యక్తిని సుమారుగా 15 గంటలు శవాగారం వరండాలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి రాజుతో ఇది ఈరోజు న్యూస్ వాచ్. రేపు మార్నింగ్ మళ్ళా న్యూస్ వాచ్ తో కలుస్తాం. చూస్తూనే ఉండండి STN న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.